లలిత బ్రాండ్ రైస్ జబర్దస్త్ కథన్న కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ లో ఇప్పుడు ఆ రోజు ఏం చేయకూడదో అదే చేశాడు మన రాఘవ. అసలు అదేం రోజు ఏం చేయకూడదో ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లీరా. ఇగో పాటలు డాన్స్లు అవన్నీ తర్వాత ముందు ముహూర్తానికి టైం అయిపోతుంది, తొందరగా రండి. ఏంటండి ముహూర్తానికి టైం అయిపోతుంది, తాళి కట్టించాలి. తాళి కట్టించడమా? ఆపండి, ఇప్పుడు కానే కాదు 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ఈవెంట్ అరేంజ్ చేశారు. ఆ ఈవెంట్ అయ్యే వరకు పెళ్లి జరగనే జరగదు. అల్లుడు గారు ఈవెంట్ గురించి చెప్పాను. ఏరి ఈవెంట్ వాళ్ళు ఏంటి? వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. లేదండి బాబు, మొత్తం మా ఆర్గనైజర్స్, మా ఈవెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఆర్టిస్టులే. వీళ్ళే ఆర్టిస్టులు వీళ్ళే అని కూడా, అందుకే వీళ్ళే అలా ఏర్పాటు చేశాను. సరే సరే, మీ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు? ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. నీ పెళ్లిలో నువ్వే ఈవెంట్ చేస్తున్నావా? ఏంటి మామగారు ఊరుకోండి. ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్లు జనరల్ గా పెళ్లికి కార్యక్రమాలకి వాళ్ళు బోనస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందులో నేను 1000 పెళ్లికి చేశాను. అలాంటిది నా పెళ్లికి నేను కార్యక్రమం పెట్టుకోకపోతే అందరూ ఎంత చీప్ గా చూస్తారు నన్ను. అందుకే నా పెళ్లికి నేనే ఈవెంట్. కాదండి, వేరే వాళ్ళని పెడితే బాగుండేది కదా. మామగారు వేరే వాళ్ళని పెడితే పోవడం తినేస్తాడు. అదే నేనే తినే. అయ్యా మీరు వేయండి. ఓం గణాంత కవిరామోత్సవం చేరాజం బ్రహ్మణహం బ్రహ్మణస్పదాచనం. ఈవెంట్ టైం అవుతుంది, స్టార్ట్ చేయరా. డబ్బులు తీసుకున్నారు కదా, ప్రోగ్రామ్ చేయాలని తెలీదా మీకు? ఎందుకు వచ్చారు ఈవెంట్ కి మీరు? ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి పావని వరుడు చిరంజీవి రాఘవ అంటే నేను మా వివాహానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మరి గౌరవనీయులు శ్రీ నాగబాబు గారు గాని, అలాగే రోజా మేడం గాని, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ గిఫ్ట్లు మార్కుల రూపాయన కూడా ఇవ్వచ్చు. 20 ఇస్తే ఏం మొహమాట పడం మేము. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మీ అందరికి మా స్వరాంజలి ఆర్కెస్ట్రా తరపు నుంచి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ పి మోహన్ గారు. తమ భక్తి గీతాలాపంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మోహన్ మొదలు పెట్టండి. పరమేశ్వర పరాత్పర పరంజ్యోతి మముగా అంటే ఎవడు వీటిని తెచ్చిన ఎవడు? లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులకి దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మ వచ్చి వాయించేస్తారు అనుకుంటున్నారు ఏంటి మీరు? ఇలాంటి వాళ్ళే వస్తారు. అవునా? నాకు 250 ఇచ్చారు సార్. 20,000 అని చెప్పావు. ఏం బుర్ర బుద్ధి ఉందా? ఎవరన్నా రేట్లు బయటికి చెప్తారా నీకు? ఇలా పాడితే ఇంతే ఇస్తారని చెప్పి అంతే ఇస్తారా? నమస్కారం చేసుకోమ్మా, నువ్వు కూడా నమస్కారం చేసుకోండి. పాటలు అన్నారు. ఆర్కెస్ట్రా అన్నాక పాటలు పాడాలని తెలియదురా నాగి. ఎందుకు వచ్చారు? ముందు మిమిక్రీ చేయదు, ఇప్పుడు పాటలు పాడాలి. నువ్వు పాడు అంతే. పూలెట్టుకుని బుగ్గనెట్టుకుని ఇదంతా నువ్వు వెళ్తుంటే పెళ్లికి వచ్చినప్పుడు తాలిబొట్టి కట్టే టైంలో ఏ పాట పాడతానో జనరల్ గా మన ప్రోగ్రామ్ లో ఆ పాట పాడాలిగా. ఓకే సార్ సార్ పాడతాను. తాలి కట్టు శుభవేళ. కొత్త పాటలు పాడరా. తొందరగా జీలకర్ర బెల్లం పెట్టండి. రెండే ముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మంచి పాట పాడండి. శ్రీరస్తు శుభమస్తు. బాబు టైం అయిపోతుంది, తొందరగా ఫాస్ట్ గా రావాలి. కారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఆకారం చుట్టుకుంది. పూర్తి అయిపోతుంటే పాటలు కాదురా, పెళ్లికి రా. కాస్త మెలోడియస్ గా పాడాలని తెలీదా నీకు? మెలోడియస్ గా పాడు. పాడతాను సార్. నువ్వు రా బాబు, వాళ్ళు పాడతా. కూర్చోదామా, అక్షతలు పూచి. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే. మైక్ చెక్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి మహారథులందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్నారు కర్ణ కంఠీరవ మిమిక్రీ పితామహుడు శ్రీ పి మోహన్ రావు గారు మీ ముందుకు వచ్చి ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నారు. మైక్ తిరగేసి పట్టుకున్నారా? ఎన్ని ప్రోగ్రామ్ చేసావు మిమిక్రీ? సరిగ్గా పట్టుకో. దా చెయ్యి, మిమిక్రీ చెయ్యి. ఇప్పుడు అన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు రా బాబు. మిత్రులారా, మిమిక్రీ అంటే అందరికి దీన్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు మీకు ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తా. అప్పట్లో చెప్పండి. ట్రైను పట్టాల మీద నుంచి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైను దగ్గర నుంచి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైను
గుహలోంచి వెళ్తే ఎలా ఉంటుంది ట్రైను ట్రైన్ గుండెల్లోంచి వెళ్తా ఉంటూ బ్రిడ్జ్ ఎందుకు ఇవన్నీ ఎప్పుడైనా కరెక్ట్గా చేశారా? 10 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తావు, ఎప్పుడైనా చెప్పావా నువ్వు? లేదు. మా వాడు బస్సు ఎలా వెళ్తా బాగా చెప్తాడు సార్. ఓకే, ముహూర్తం దగ్గర పడిపో. బస్సు రోడ్డు మేంచి వెళ్తే ఎలా ఉంటుంది? బస్సు బ్రిడ్జి మేంచి వెళ్తే ఎలా ఉంటుంది? బస్సు డ్రైవర్ గేరేస్తే ఎలా ఉంటుంది? బస్సు 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 ఢిల్లీలో వెళ్తే ఎలా ఉంటుంది? నువ్వు మిమిక్రీ ప్రోగ్రామ్ చెయ్యొద్దు, కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తా. వెనక్కి వెళ్ళిపో. అల్లుడు గారు ముహూర్తం టైం అవుతుందండి. పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని, ఈవెంట్ ఆర్గనైజర్ నేనే. చచ్చిపోతున్నాను కర్మ. అల్లుడు గారు మనం డాన్సర్ ను కూడా మాట్లాడడం మర్చిపోయారేమో మీరు. డాన్సర్ ఎక్కడ? కమాన్. ఏమండి వెయ్యమ్మయ్యా. కాదు ఒక్క నిమిషం మామగారు, పెళ్లికి మంచి ఉర్రు తొలగించే డాన్స్ ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయి రాలేదు, కార్యక్రమం ఎలా వెళ్తుంది? పెళ్లి కూతురు మామగారు ఉండండి. పెళ్లికి నేను డబ్బులు తీసుకున్నా, జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాల్సిందే. ఏమే పెళ్లికి ముందు పెళ్లి యొక్క డాన్స్ ఇస్తాను, నాకు మాట ఇచ్చావుగా, ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. నువ్వెప్పుడు ఈవెంట్ చేయడం మొదలు పెట్టావే? మా పెళ్లి కుదిరినప్పుడే 10,000కి దీన్ని బుక్ చేయిస్తా. నా దగ్గర 10 లక్షలు కట్నం తీసుకొని దాన్ని 10,000 బుక్ చేస్తావా? ఉండండి నాన్న, ఇదేదో బాగుంది. హలో, నేనండి మా మామగారు కళ్ళును మాట్లాడుతున్నాను. ఏంటి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 29 ఈయన పెళ్లికి రావాలా? ఎక్కడండి పెళ్లి? అనకాపిల్లనా? మన దగ్గర స్వరాంజలి ఆర్కెస్ట్రా ఉందండి, మిమిక్రీ ఉంటది, పాట తీసేస్తాడు, పాటలు ఉంటాయి, అదరగొట్టేస్తాడు. కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది మా పార్టీలోకి. ఓకే సార్, ఎక్కడ పెళ్లి? అనకాపిల్లనా? ఇప్పుడే మాట్లాడేసుకుందాం. సార్ సన్నాయి వాయిస్తే ఎలా ఉంటుంది? సన్నాయి వాయిస్ రాకీ రాఘవన్ టీమ్ మీద మీ రిమార్క్స్. రోజా గారు, మంచి ఈవెంట్ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నీ పెళ్ళికి నువ్వే అంటే ఎట్లా నువ్వు హ్యాపీగా చేసుకోగలవు చెప్పు? ఇలాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఫుల్ టెన్షన్ పెట్టేస్తుంటే లేచి లేచి వచ్చి కొట్టడం బాగుంది. ఆయన మిమిక్రీ చేయవయ్యా అంటే ఆ సాగతీయటం బాగుంది. బ్రిడ్జి లోపల నుంచి వస్తే ఎలా ఉంది, గుహల్లో వస్తే ఎట్లా ఉంది, పట్టాల మీద వస్తే ఎట్లా ఉంది, బాగుంది. నాగబాబు గారు చాలా బాగుంది రాఘవ. మీరు అవకాశం ఇస్తారా? ఆయన చేస్తా అంటున్నారు. ఆర్కెస్ట్రా పెడితే ఎలా ఉంటుంది? థాట్ చాలా మంచి థాట్, ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. అందరూ మిక్రీ గానీ, తర్వాత ఆకాశాన సూర్యుడు తెల్లవారితేనా పెళ్లి చేసుకునే శుభమా అంట, అన్ని బాగా చేశారు. నైస్, బాగుందండి.